హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేటువంటి లెసన్ యొక్క అదొక స్టోరీ అనమాట. సో దాన్ని సుధామూర్తి గారు రాయడం జరిగింది. సుధామూర్తి గారు 1950 సంవత్సరంలో ఆవిడ జన్మించడం జరిగిందనమాట. సో ఆవిడ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బ్రతికే ఉన్నారు. ఆవిడ చాలా బాగా చదువుకున్నారనమాట. సో మంచి విద్యావేత్త అని చెప్పుకోవాలి. సో అట్లాగే ఆవిడ ఏంటి అంటే ఇతరులకి చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్న వారికి చదువు చెప్పించడానికి ప్రయత్నాలు చేయడం అనమాట. సో అది చేశారు. అట్లాగే ఆవిడ ఇన్ఫోసిస్ అనేటువంటి ఫౌండేషన్ కి చైర్పర్సన్ గా మరి ముఖ్యమైనటువంటి అధికారిగా ఉండడం జరిగింది. ట్రావెలాగ్స్ అంటే మరి ఉపన్యాసాలు, ఆవిడ చేసినటువంటి ప్రయాణాల గురించి వర్ణిస్తూ ఉపన్యాసాలు అనేటువంటి వాటిని ఇచ్చారు. టెక్నికల్ బుక్స్ రాశారు. ఫిక్షన్ అట్లాగే నాన్ ఫిక్షన్ అంటే ఏంటి అంటే మరి కల్పిత కథలు, మరి కల్పితాలు కానటువంటి నిజమైన కథలు, మరి పిల్లల యొక్క కథలు అనేటువంటివి ఆవిడ రాయడం జరిగింది. మరి అనేకమైన నవలలు రాశారు. మంచి రచయిత అని ఆవిడ గురించి చెప్పుకోవాలి. సో ఆవిడ అనేకమైన విషయాలను తెలియజేశారనమాట. సో అంటే ఆవిడ మంచి వ్యాపారవేత్త అనమాట. సో ఇంకా చూసినట్లయితే పరోపకారి, ఇతరులకి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉండేటువంటి స్త్రీ అని చెప్పుకోవాలి అనమాట. సో ఆవిడకి 2006 సంవత్సరంలో పద్మశ్రీ కూడా వచ్చిందనమాట. సో ఎందుకోసం ఆ పద్మశ్రీ ఇచ్చారు అంటే మరి సమాజానికి ఆవిడ చేసినటువంటి సేవను బట్టి ఆమెకి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఆవిడ జీవితంలో జరిగినటువంటి విషయాలు రాయడం జరిగింది. హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేటువంటి ఈ యొక్క స్టోరీ ఏదైతే ఉందో, సో దీన్ని హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేటువంటి ఆవిడ రాసినటువంటి కొంత దానిలోండి ఇది తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా కథలోండి కూడా ఇది రాయటం అనేటువంటిది జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క మామగారు, ఓకే, సో గ్రాండ్ మదర్ అంటే ఇక్కడ అమ్మమ్మో నాయనమ్మో మనకు తెలియదు, తండ్రి యొక్క తల్లో లేదంటే తల్లి యొక్క తల్లో అనేటువంటిది మనకు తెలియదు. కాకపోతే మామగారు అనమాట. సో ఆవిడకి చదవడం అనేటువంటిది ఎలాగ నేర్పించింది అనేటువంటి దాన్ని మనకి తెలియజేస్తూ ఈ యొక్క లెసన్ అనేటువంటిది ఆవిడ రాయడం జరిగింది. వాళ్ళ యొక్క మామగారి పేరు కృష్ణక్క అనమాట. సో ఆవిడ నిరక్షరాస్యురాలు, ఆమెకు చదువు రాదు, ఒక అక్షరం చదవడం కూడా ఆమెకు రాదు. సో తర్వాత కానీ ఆవిడ ఎప్పుడు కూడా చదువుకోవాలి అనేటువంటి మంచి కోరిక, దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంది కాబట్టి ఎంత కష్టమైనప్పటికీ సరే చదువుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి చాలా కష్టపడి ఎలాగైతే చివరికి చదువుకోవడం అనేటువంటిది సాధించింది అనమాట. సో ఎలా చేసింది ఇదంతా, వాళ్ళ మామగారికి తిని ఎలాగ నేర్పించింది అనేటువంటి దాన్ని మనకి కథగా రాయడం జరిగింది. మరి ఈ యొక్క సుధామూర్తి వాళ్ళ మామగారు ఏంటి అంటే ఆవిడ ఏమి చదువుకోలేదనమాట. సో తను చిన్నప్పటి నుండి కూడా చదువుకోకుండా మరి వివాహం చేసుకొని ఆ యొక్క బిడ్డల యొక్క బాధ్యతను చూసింది, కానీ తన జీవితంలో తను చదువుకోలేకపోయింది. చదువుకోవడానికి తనకు అవకాశం కూడా కుదరలేదు. ఎప్పుడు తన కుటుంబ క్షేమం, కుటుంబం ఏంటి, పరిస్థితులు ఏంటి అది చూసుకోవడమే సరిపోయింది అనమాట. సో అయితే ఏమైందంటే ఆ యొక్క కృష్ణక్క అనేటువంటి ఆవిడ నా యొక్క పిల్లలు మాత్రం పెద్దదయ్యే కొద్దీ ఎదిగే కొద్దీ తను ఒక నిర్ధారణకు వచ్చిందనమాట. సో నా పిల్లలు అట్లాగే నా మనవాళ్ళు మనవరాళ్ళు మాత్రం చాలా బాగా చదువుకోవాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఆవిడ తీసుకోవడం జరిగిందనమాట. వాళ్ళ మనవరాలు సుధామూర్తి ఏ కథలు చదువుతూ ఉన్నప్పుడైనా సరే వాటిని చదువుతున్నటువంటి కథలను వినడం అంటే వాళ్ళ మామగారికి, సుధామూర్తి యొక్క మామగారికి చాలా ఇష్టం అనమాట. సో తను ఎప్పుడు చదువుతూ ఉండేది. ఆ యొక్క వారపత్రిక అనేటువంటిది వారికి వస్తూ ఉండేది అనమాట. సో ఆ యొక్క వారపత్రికలో ఉన్నటువంటి మరి ఒక కథ అనేటువంటిది చాలా ఇష్టం అనమాట. సో ఆ కథ ఎవరి గురించి అంటే ఒక వృద్ధురాలు గురించి. అది వారానికి ఒకసారి మాత్రమే కొంత భాగాన్ని మరి ప్రింట్ చేసి అచ్చు వేసి పంపించేవాళ్ళు అనమాట. సో అది కొంత భాగాలుగా దాన్ని రాసేవారు అనమాట. సో రోజుకి ఇంత అంటే వారానికి ఇంత అని చెప్పి వారంలో వచ్చేటువంటిది కాబట్టి అట్లా రాసేవాళ్ళు. ఒక అధ్యాయంలాగా రాస్తూ ఉండేవారు అనమాట. సో కొంచెం వచ్చిన దాన్ని ప్రతి వారం కూడా తన యొక్క మనవరాలతో చదివించుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో దాని యొక్క పేరు ఏంటి అంటే ఆ వారపత్రిక పేరు ఏంటి అంటే కర్మవీర అనమాట. సో ఆ వారపత్రికలో ఏబట్టినటువంటి ఈ కథ పేరు ఏంటి అంటే కాశీ యాత్రే. ఓకే, సో అదంటే చాలా ఇష్టం. బహుశా కాశీ యాత్ర అయి ఉంటుంది, హిందీలో కాశీ యాత్రే అయి ఉండొచ్చు. ఈ కాశీ యాత్ర అనేటువంటి దాని గురించి వినడం అంటే చాలా వాళ్ళ మామగారికి ఇష్టం. మరి సుధామూర్తి చదువుతూ ఉంటే వాళ్ళ మామగారు వింటూ ఉండేవారు అనమాట. సో అది చాలా ఇష్టమైనటువంటి పని. మరి అయితే ఏం జరిగింది అంటే అక్కడ ఈ కథ దేని గురించి అంటే ఈ కాశీ యాత్రలో ఒక వృద్ధురాలు ఉండిద్ది. ఆ యొక్క వృద్ధురాలు ఏంటి అంటే మరి కాశీకి వెళ్ళాలి, తీర్థయాత్రకి వెళ్ళాలి, చనిపోయేటప్పుడు చివరిలో ఆ యొక్క తీర్థయాత్రకి వెళ్ళి వారి యొక్క పుణ్యం అనేటువంటి దక్కించుకోవాలి అని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కాశీకి వెళ్ళాలి అని చెప్పి తను అనుకుంటది అనమాట. సో కొన్ని డబ్బులు కూడా దేవునికి ఇవ్వాలి కానుకగా అని చెప్పి అనుకుంటది. మరి తన యొక్క భక్తి అంతా కూడా దేవునికి చూపించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆవిడ అనుకుంటా ఉండదు. అటువంటి సమయంలో ఒక అనాథ బాలిక తనకు ఎదురవుతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క అనాథ బాలికకి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది మంచి ఆలోచన అని చెప్పి తన యొక్క బాగోగుల కోసం ఆ డబ్బులన్నీ కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఇక కాశీ యాత్రకి వెళ్ళడం అనేటువంటిది ఇంకా ఆవిడ ఆలోచన మానుకుంటుంది, దాన్ని రద్దు చేసుకుంటది. ఆ పాపకి ఇవ్వడమే మంచిది, కాశీ యాత్రకి వెళ్ళడం కంటే కూడా ఈ పాపకు సహాయం చేయడం అనేటువంటిది చాలా మంచి ఆలోచన అని చెప్పి ఆ యొక్క వృద్ధురాలు అనుకుంటది అనమాట. మరి సుధామూర్తి గారు చదివినటువంటి కథ ఏదైతే ఉంటే ఆవిడ చిన్నప్పుడు చదివేది అనమాట. మనవరాలుగా ఉన్నప్పుడు వాళ్ళ మామగారి కోసం ఆ కథ అనేటువంటిది చదువుతూ ఉండేది. ఆ సుధామూర్తి తను చదువుతూ ఉన్నటువంటి కథ అంతా కూడా ఈవిడ వినేదనమాట. సో ఆ విన్నటువంటి ఆ కథని ఏం చేసేది అంటే తర్వాత
మరలా వారి యొక్క గ్రామంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర కొంత స్థలం ఉండేది. సో అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు. ఆవిడ ఆమె స్నేహితులకి ఆ విన్నటువంటి కథ, ఆ మనవరాలు చదవగా విన్నటువంటి కథ అంతా కూడా తన స్నేహితులకి ఆవిడ చెప్తా ఉండేదన్నమాట. సో అట్లా కాలాన్ని వెళ్ళబొచ్చడం, సమయాన్ని వెళ్ళబొచ్చడం, అట్లాగా స్నేహితులకి కథ చెప్తూ సమయాన్ని వెళ్ళబొచ్చడం అనేటువంటిది సుధామూర్తి వాళ్ళ మామగారికి కృష్ణక్కకి చాలా ఇష్టమైనటువంటి పని అనమాట. అయితే ఏం జరిగింది అంటే మరి సుధామూర్తి వాళ్ళ యొక్క కజిన్స్ వెడ్డింగ్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో కజిన్ అంటే వాళ్ళ అత్తో మామయ్యో, లేదు అంటే వాళ్ళ బాబాయో పిన్నియో, పెద్దమ్మో చిన్నమ్మో, మొత్తానికి ఎవరో గాని కుమార్తె అనమాట. సో తన యొక్క వివాహానికి వెళ్లాల్సినటువంటి కజిన్ యొక్క వివాహానికి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది అనమాట. సో ఆ పెళ్లికి వెళ్ళిన తర్వాత వేరే ఊరు వెళ్ళిద్ది అనమాట. వాళ్ళ అమ్మమ్మను వదిలేసి ఊరు వెళ్లాల్సిన అవసరం వస్తే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉండిపోండి అని చెప్పి బలవంతం చేస్తారనమాట. సో ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు అక్కడే ఉండాలి. ఒక వారం తర్వాత వాళ్ళ మామగారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తూ ఉండగానే చూస్తారనమాట వాళ్ళ మామగారు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పిద్ది అనమాట ఆవిడ, నేను చదవలేకపోయాను, ఈ మ్యాగజైన్ వచ్చింది, కథ నేను చదవడానికి ప్రయత్నం చేశాను, ఇది నాకు చాలా ఇష్టమైంది, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ సరే నాకు చదవడానికి ఏమాత్రం కూడా రాలేదు, నేను పూర్తిగా విఫలమయ్యాను, ఒక అక్షరం కూడా నేను చదవలేకపోయాను, ఇది నా పరిస్థితి అని చెప్పి బాధపడేసరికి వాళ్ళ మనవరాలు ఓదార్చి, సరేలే నేను నీకు ఎలా చదవాలో నేర్పిస్తాను, వచ్చే సంవత్సరం మరలా సరస్వతి పూజ వచ్చే సమయానికల్లా నువ్వు మొత్తం కూడా నేర్చేసుకుందు కానీ నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి మాటిస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళ యొక్క అమ్మమ్మని లేదా మా అమ్మగారిని ఓదార్చడం కోసం ఆ విధంగా చెప్తుంది. కానీ నిజంగానే సీరియస్ గా ఈవిడ ఆమెకు బాగా చెప్తుంది. వాళ్ళ అమ్మమ్మ కూడా చాలా కష్టపడి నేర్చుకుంటది, చాలా భయభక్తులుగా భక్తి శ్రద్ధలుగా నేర్చుకుంటది, కష్టపడుతుంది. ఎలాగైతే అనుకున్నటువంటి వ్యవధిలోనే మొత్తం చదవడం నేర్చేసుకుంటది. ఈ వారం రోజులు ఎప్పుడైతే సుధామూర్తి పెళ్లికెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమయంలో అప్పుడు సుధామూర్తి వాళ్ళ ఇంట్లో లేనప్పుడు కృష్ణక్క వాళ్ళ ఇంటికి అంటే సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి ఆ వారపత్రిక వచ్చింది అనమాట. సో అప్పుడు వాళ్ళ మనోరాలు లేకపోయినా సరే ఆ కథ అంటే చాలా ఇష్టం కదా, సో ఏం వేశారా అని చెప్పి చదవడానికి ప్రయత్నం చేస్తూ ఆ వారపత్రికను తీసి ఆమె చదవడానికి ప్రయత్నం చేసినా సరే ఎన్నిసార్లు కష్టపడినా ఒక అక్షరాన్ని కూడా ఆమె చదవలేకపోయిద్ది అనమాట. సో అది ఆమెకు చాలా బాధ కలిగించింది అని చెప్పి తన యొక్క బాధ గల కారణాన్ని వాళ్ళ మనోరాలకు చెప్పినప్పుడు చెప్తుంది అనమాట. ఇంకా ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా చదువుకోవడానికి నాకు అవకాశం కుదరలేదు, నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు వివాహం జరిగింది, మరి నా పిల్లల్ని చూసుకోవడానికే నాకు సరిపోయింది, కానీ నేను ఎప్పుడు కూడా చదవడానికి నాకు అవకాశం కుదరలేదు, కానీ నాకు చాలా కోరిక బాగా చదువుకోవాలి అనేటువంటి ఆశ అనేటువంటిది నాకు చాలా ఎక్కువ, నాకు అవకాశం ఎప్పుడు కూడా కుదరలేదు అని చెప్పేసరికి సరే నువ్వు బాధపడబాక, నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు బాగా చదువుకోవడానికి నేను నీకు సహాయం చేస్తాను, ఎలా చదవాలో ఏంటో అంతా నేను నీకు చెప్తాను, మనం రేపటి నుంచే నువ్వు ఎలా చదవాలి అనేటువంటి దాని గురించి నేను నీకు నేర్పిస్తూ ఉంటాను, నువ్వు నేర్చుకుందు కానీ వచ్చే సంవత్సరం సరస్వతి పూజ వచ్చేసరికల్లా నువ్వు చదవడం అనేటువంటిది నేర్చేసుకుందు కానీ అని చెప్పి ధైర్యపు మాటలు చెప్పి వాళ్ళ మామగారిని ఓదార్స్తుంది సుధామూర్తి. మరి ఎలా చెప్పిందో ఎలా బోధించిందో ఏమైందో మనకు తెలియదు, కానీ వారు అనుకున్నటువంటి ఆ యొక్క సమయాన్ని పూర్తయ్యేసరికి ఖచ్చితంగా అన్ని కూడా చదవడం నేర్చేసుకుందనమాట. ఆ కృష్ణక్క నేర్చుకొని అంతా అయిపోయిన తర్వాత చక్కగా చదవడం నేర్చుకున్న తర్వాత వాళ్ళ యొక్క మనోరాలను ఏం చేసింది అంటే తనతో పాటు దేవాలయానికి తీసుకెళ్ళింది అనమాట. సో దేవాలయం లోపలికి తీసుకెళ్లిన తర్వాత తన యొక్క పాదాల మీద పడి గురుదక్షిణ ఇస్తారు అనమాట. చదువు చెప్పినటువంటి వారికి గురుదక్షిణ ఇస్తారు కాబట్టి తను ఉపాధ్యాయురాలుగా భావించుకొని తన అమ్మగారికి నేర్పించింది కాబట్టి సో అందుకని ఇప్పుడు సుధామూర్తి గారి యొక్క పాదాల మీద పడి నమస్కారం చేసిద్ది అనమాట ఆవిడ కృష్ణక్క. ఇంకా అలా చేసినప్పుడు చేసి ఇంకా ఏంటి అంటే ఒక గౌన్ కుట్టించుకోవడానికి కొంత బట్ట మొక్క లేదు అంటే ఒక గుడ్డ మొక్క లాంటిది ఇస్తుంది, తీసుకుంటుంది. ఆ మెటీరియల్ ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్ కుట్టించుకోవడానికి ఇచ్చినటువంటి ఆ మెటీరియల్ తీసుకున్న తర్వాత తీసుకుంటుంది అనమాట. కొంచెం ఆవిడకి సిగ్గుగా అనిపిస్తుంది, మా అమ్మమ్మ నాకంటే పెద్దదాము, నా పాదాలు పట్టుకోవడం ఏంటి, నాకు ఈ ఆఫరింగ్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటుంది. కానీ తర్వాత మళ్ళీ సరేలే మరి చదువుకోవడానికి ఎప్పుడైనా సరే వయసుతో సంబంధం లేదు, వారు స్త్రీలా పురుషులు అనేటువంటిది కూడా అవసరం లేదు, వారి యొక్క లింగం ఏంటి అనేటువంటి ఉద్దేశం కూడా మనకు అవసరం లేదు, వారి యొక్క జాతి ఏంటి వారి కులం ఏంటి అనేటువంటిది అవసరం లేదు అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొని తర్వాత వాళ్ళ అమ్మమ్మను కూడా అట్లాగే భావించి సో తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ గారికి కూడా అలాగే బహుశా ఆవిడ పాదాలు పట్టుకొని ఉంటారు, సుధామూర్తి గారు ఆశీర్వాదం తీసుకొని ఉంటారు. మరి అది అయిపోయిన తర్వాత ఆవిడ ఏం చేసిద్ది అంటే వాళ్ళ మామగారికి మంచిగా ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటారు. ఆ బహుమతి ఏంటి అంటే ఒక పుస్తకం అనమాట. ఆ పుస్తకాన్ని వాళ్ళ మామగారికి ఇస్తారు. ఈ సుధామూర్తి వాళ్ళ యొక్క మామగారికి ఇచ్చినటువంటి పుస్తకం ఏంటి అని చెప్పి ఆ కట్టని ఓపెన్ చేసి చూసినప్పుడు దాని మీద ఏమని ఉంది అంటే కాశీయాత్ర అని ఉందన్నమాట. సో కాశీయాత్ర అనేటువంటి కథ అంటే ఆ కృష్ణక్కకి చాలా ఇష్టం కాబట్టి సో ఆవిడికి అదే పుస్తకాన్ని కథ పుస్తకాన్ని సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చిందనమాట. సో అలా ఇచ్చిన తర్వాత అది చూసినప్పుడు ఆవిడ చాలా సంతోషపడిన తర్వాత మరి ఎప్పుడైనా సరే ఈ యొక్క కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే మన యొక్క కష్టాన్ని ఓకే సో ఎప్పుడైనా సరే ఏదైనా పనిని మనం చేయాలి అనేటువంటి పట్టుదల మనకు ఉన్నప్పుడు, ఆ ఇష్టం మనకు ఉన్నప్పుడు, మన యొక్క
నిగ్రహ శక్తిని మనం చక్కగా ఉంచుకొని మనం కష్టపడి ఆ పని చేయాలి అని అనుకున్నప్పుడు నేర్చుకోవాలి అనేటువంటి పట్టుదల ఆ వయసులో కూడా ఆవిడకు ఉంది కాబట్టి ఎలాగైతే మనోరాలైనా సరే చిన్నదైనా సరే తన దగ్గర చెప్పించుకుంది, నేర్చుకుంది, మంచిగా అంతా కూడా తెలుసుకుంది అనమాట. సో ఆ విధంగా చదువుకోవడం ఏంటి అనేటువంటి నేర్చుకుంది. ఒకవేళ ఈ పిల్ల చిన్నపిల్ల, నా మనోరాలు, ఈ పిల్ల దగ్గర నేను ఎట్లా నేర్చుకుంటాను, చాలా చిన్నది కదా, ఏమేమి ఒక ఉపాధ్యాయురాలు కాదు కదా, నాకెలా చెప్తుంది అని అనుకోని ఉంటే ఈరోజు ఆమె చదవలేకపోయి ఉండేది. కాబట్టి మన ఒక మనిషి ఎప్పుడైనా సరే వారికి ఉన్నటువంటి గర్వాన్ని తీసేసుకొని వారికి ఉన్నటువంటి వీళ్ళ దగ్గర నేను నేర్చుకునేది ఏంటి అనేటువంటి మనసు, ఓకే సో ఏంటి అనేటువంటి ఆ స్వభావాన్ని తీసేసుకున్నట్లయితే గనక అప్పుడు మనం ఏదైనా సరే అర్థం చేసుకోగలుగుతాము, జ్ఞానం అనేటువంటి దాన్ని చక్కగా పొందుకోగలుగుతాము అని చెప్పి ఈ కథ యొక్క ఉద్దేశంగా ఈ కథను రాయటం జరిగింది.